యొక్క చొప్పున సర్వలోకమును సృష్టించి నీ జ్ఞానము సర్వలోకానికి ప్రభువా వ్యాప్తి చెంది ఈ యొక్క సృష్టిలో నీ జ్ఞానమును ప్రచురించి ప్రభువా నీ వాక్కు ద్వారా ప్రభువా సమస్తమును సృష్టించారు. నీ జ్ఞానం అద్భుతమైనది, మహోన్నతమైనది, మహాప్రభావం. ఆ జ్ఞానం చేతనే మా విమోచకుడివయ్యావు, మా కాపురివయ్యావు తండ్రి. మా జీవితాలు భాగమయ్యావు. జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సార్వత్రిక క్రైస్తవ సంఘాలుగా విలువ పెట్టి పనబడిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణలో సంఘాన్ని ఏర్పరిచి నీ నిత్యరాజ్యం కొరకై ప్రభా నిబంధనకు అనేకుల్ని వారసులుగా చేశావు. అనుజనపు యొక్క పోరాటంలో పాపం ప్రభా భయంకరమైన స్థితి నుండి విడుదల కలిగించడానికి నీ వాక్కును నీ జ్ఞానము మాకు వెల్లడిపరిచావు, తెలియపరిచావు, రుజువుపరిచావు. ఆయనే మా ప్రభునే. ఆయన మానవ పుస్తకం పునరుద్ధానంలో మా కొరకై సిద్ధపరిచిన ప్రభా నిశ్చేత కొరకే, నిరీక్షణ కొరకే ఉన్నాం. ఆపులో ఉన్న వారి కొరకు, ఆన్లైన్లో ఉన్న వారి కొరకు నీకు స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా ప్రభు నీ వాక్యపు యొక్క నాయన ప్రకారములు, నీ వాక్యపు యొక్క శక్తి ప్రభావమును మా పైన నాయన కుమ్మరించమని నీ వాక్యపు యొక్క నాయన ఆత్మ ద్వారా మేము ప్రేరేపించబడి మేము పరిశీలన చేసుకుని మాతో మీరు మాట్లాడి మమ్మల్ని క్రమపరిచి ఆయన మా జీవితంలో పొదువుగా ఉన్న స్థలాలను మీరు పూరించి మీ యొక్క స్థానంలో మమ్మల్ని నిలబెట్టుకోవటానికి ఈ యొక్క శాశ్వతమైన ప్రేమను మీ పునరుద్ధాన ప్రత్యక్షతలో మా కొరకు రుజువుపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్లో ఉన్న వారి కొరకు మరో పర్యాయం, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు, కుటుంబాల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును నీ మహిమార్థమై కొనసాగించుకుంటూ సాయం చేయమని మా పాటల్లోనూ మా వాక్య ధ్యానంలో పదవులకు వచ్చి మీరే మయం పొందాలి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రామయ్య మా ప్రియ ప్రభు మార్చలేదు. యేసు ప్రభు వినామం ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమేన్. స్తోత్రములు పాటల పుస్తకంలో నుండి నేడు పాట పాడుతున్నాము. 86వ పాట. సర్వకృపా నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునుంది, మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. Hallelujah. We will sing one more song. సాగిల పాడి మొక్కేద్దాం. సాగిల పాడి మొక్కేద్దాము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మొక్కేద్దాము, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి రక్షించు, వేషధారులను ద్వేషించు, ఆశతో వేకెదము, వేషధారులను ద్వేషించు, ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము, ఆయనే ప్రధాన సాగిల పాడి ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజ ఆలయము గతానేయోడు, ఆలయము కన్నా శ్రేష్ఠుడు, నిజ ఆలయము గతానేయోడే, ఆలయము మీరే నేను ఎల్ల కాలము మ్రోకెదము, ఆలయము మీరే నేను ఎల్ల మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా దానర్పించు, యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా దానర్పించు, మానవులను విమోచించు, ఘనపరచి మ్రోకెదము, మానవులను
ఘనపరచి మ్రోకెదము గిల్ల పాడి మ్రోకెదము సాధ్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోకెదము సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000 అతి ప్రియుడు పగిలముగా మ్రోకెదము 10,000 అతి ప్రియుడు పగిలముగా మ్రోకెదము సాగిల్ల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసే రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసే రాజుగా త్వరలో వచ్చు లయముగను మ్రోకెదము లయముగను మ్రోకెదము సాగిల్ల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము సాగిల్ల పాడి సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోకెదము. ఓకే, నేటి ఆరాధన పాఠ్యాంశంగా దావీదు రాసిన కీర్తనలు 125 అధ్యాయము అందరము మరి చదువుకున్నాం. 125 Psalms 125 1 to 5 verses. We all will read together. Psalms 125. We will read together 1 to 5 verses. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు
భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకరి తోవలను తొలగిపోవు అన్ని పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధాన ప్రార్థించుకున్నాం. ప్రేమగలిగిన మా ప్రభువా, పరలోక తండ్రి, నీ జ్ఞానం చొప్పున నీ వాక్యంలో ఉన్న నీ జ్ఞానమును మాకు తెలియపరచండి. ప్రతి అక్షరంలోనికి మీరు రండి, మాతో మాట్లాడండి. మా కాపుడిపై మమ్మల్ని బోధకుడు అయ్యండి. మేము పొందమని ఈ లేఖనము ప్రతి అక్షరంలోనికి పదములోనికి మీరు రావాలని, మీరు మీ ఆత్మ జ్ఞానం మా చుట్టూ కంచి వేయాలని మాతో మాట్లాడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇక్కడ దావీదు మహారాజు మరి ఆయనకు అనుగ్రహించబడిన ఈ ప్రత్యక్షతలో యెహోవాను ఆరాధిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంది. కాబట్టి సియోను కొండ అనేది పర్వతం లాంటి కొండ చుట్టూ, అంటే విశ్వాసుల చుట్టూ నిత్యము ఆయన తన యొక్క కాపుదల భద్రత ఉంటుంది అన్నట్లుగా, మరి తన విశ్వాసాలను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధికుని చుట్టూ ఇది మొదలుకొని నిత్యము ఆయన బలమైన ప్రాకారము అయి ఉంటాడు. కాబట్టి ఇది క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. వర్షిపింగ్ అనేది ద మైటీ ప్రొటెక్టర్ who protects from all evil, dangers and backbitings. ఆరాధికుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే సో ఒకరినొకరు ఈచ్ అదర్, ట్రస్టింగ్ ఈచ్ అదర్. కాబట్టి ద ట్రూత్ రిమైన్ ఫ్రీ. దేవుడు ఆత్మ, కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. కాబట్టి ప్రతి విధమైన కీడు నుండి మనల్ని విమోచించాడు ఆయన. అంత మాత్రమే కాదు, ప్రతి విధమైన కీడు నుండి ఆయన భద్రపరుస్తాడు అని ఇక్కడ మనకు రాయబడి ఉంది. అంటే అంత మాత్రాన కీడులు రావని కాదు. సాతానుడు ఆరాధకుని చూస్తే నెమ్మదిగా ఉండలేడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా శోధించువాడుగా మాత్రమే ఉన్నాడు. కానీ తీర్పు తీర్చువాడు యేసుక్రీస్తు అని బైబిల్ మనకు చెబుతున్నది. కాబట్టి తీర్పు అనేది సైతాన్ చేతిలో లేదు. వాడు పాపం చేయటానికి ప్రేరేపిస్తాడే తప్ప వానికి అధికారం లేదు. ఎందుకనంటే ఈ వాక్యంలో మనం చదువుకున్నట్టుగా విశ్వాస చుట్టూ మరి సియోను కొండవలే మరి యెరూషలేము యొక్క పర్వతము ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను అని దేవుని వాక్యము ఇక్కడ మనకు వివరంగా తెలియపరుస్తూ ఉంటుంది. ఒకసారి యోబు గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఊరకనే దేవుని యందు మరి ఎందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచి వేస్తువే అని అపవాది మరి దేవునిని ప్రశ్నించేసినాడు. ప్రశ్నించినప్పుడు అపవాది దేవుని ఆరాధికుడైన యోబుపై ఫిర్యాదు చేసినాడు. అప్పుడు యోబుకు దేవుడు ఏం చేసినాడు? కంచె వేశాడు. అని చుట్టూ కంచె, అతని ఇంటి వారికి రెండవ కంచె వేశాడు. అలాగే అతను పొందిన ఆస్తి చుట్టూ కూడా కంచె వేశాడు. కాబట్టి యోబు ప్రార్థన కంటే, యోబు ఆరాధన కంటే ఈ కంచెలో ఉన్నంత వరకు సాతాను ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి వీఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్ ఇన్ గాడ్. ఈ దేవుళ్ళలో మనము దాచిపెట్టబడి భద్రపరచబడ్డ వారమై ఉన్నట్లుగా ఈ లేఖన మందు మనకు వివరంగా తెలియపరుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపుకున్నట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల సాక్ష్యం మీద ఉండదు. కాబట్టి పాపం చేయవాడు ఎవడనంటే భక్తిహీనుడు. కాబట్టి అది నీతిమంతులకి సాక్ష్యముగా మీద ఉండదు, అంటే ఎల్లకాలం ఉండదు. అది తాత్కాలికంగా మాత్రమే
ప్రభావము అనేది మనము చూస్తున్నాం. ఎందుకంటే మరి దేవుని యొక్క వాగ్దానములు ఎలా ఉన్నాయంటే, ఆయన యందు నమ్మిక ఉంచు వారి చుట్టూ మరి యెరూషలేము పర్వతము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు, అలాగే సియోను కొండ వలె మరి నిత్యము ఆయన వారికి కాపరి అయి భద్రత అయి ఉంటాడని మనము చూస్తున్నాం. అంతకు ముందుగానే యోబు చుట్టూ కంచె దేవుడు వేసినట్లుగా ఈనాడు మన చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. నేను దేవునికి కంచె, కుమారుడైన యేసుక్రీస్తు కంచె, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంచె. 34వ అధ్యాయము దావీదు కీర్తన 7వ వచనంలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను. విశ్వాసి మరి శోధింపబడవచ్చు, కానీ మరి శోధనలో నుండి శోధనలో కంటిన్యూగా ఉండడు. ఎందుకంటే శోధన జయించేవాడు ధన్యుడు. కాబట్టి మనం ధన్యతలలో ఉన్నాం. అయితే ఇది దేవుని బిడ్డలకు మాత్రమే ఈ ధన్యత అనుగ్రహించబడింది. అన్యులకి ఈ యొక్క మరి ధన్యత అనేది ఇవ్వటము జరగలేదు. కాబట్టి ఆయన ఆరాధికుల చుట్టూ ఆయన దూతలు కావి నుండి వారిని రక్షించారు. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును, తన ప్రజల చుట్టూ ఉండును అని. అంటే ఆయన ప్రజలు ఎవరు? విశ్వాసం. మన చుట్టూ ఏముంటుంది? ఆయన యొక్క కంచె ఉంది. రెండవదిగా ఎలా ఉందంటే యెరూషలేముతో పోలుస్తూ ఉన్నాడు. మనము ఆ యెరూషలేము అనేది దేవుని ఇల్లు, దేవుని ఆయన కోరుకున్న స్థలం. అలాగనే దేవుడు మనల్ని నివసించడానికి మనల్ని ఆయన ఏర్పరచుకొని ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి we belongs to him, not to any వరల్డ్లీ విషయాలు. కానీ దేనికి కూడా మనము ఒకప్పుడు ఉన్నాము, దాంట్లో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చి తన సాధ్యంగా తన బిడ్డలుగా తనకు చెందిన వారంగా ఉండటానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే యెరూషలేము చుట్టూ ఏమేమి ఉన్నాయి తెలుసా? యెరూషలేము చుట్టూ కర్మేలు పర్వతం ఉంది, యెరూషలేము చుట్టూ గిలాదు పర్వతం ఉంది, యెరూషలేము పట్టణం చుట్టూ సినాయి పర్వతం ఉంది, మరి యెరూషలేము చుట్టూ సియోను కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఈ 5 ఈ కొండలు దేవుడు కృపను బట్టి నేను ఈ 5 కొండలు ఎక్కాను, దిగాను. కాబట్టి ఈ 5 కొండల మధ్యలో ఏముంది? యెరూషలేము పట్టణం ఉన్నది. అయితే దానికి సేవియర్ ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనంలో, చదువుకు ప్రభు మహాశక్తిని బట్టి ఆయన ప్రాకారములు మీ చుట్టూ పర్వతముల వలె ఉన్నాయి కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులవుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి మనము ఆ సర్వాంగ కవచముతో దేవుని ప్రజలు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మరి దేనితో కూడా ఈ లోకంలో ఎవరిని కూడా ఆ దేవుని స్థానము మనము ఇవ్వకూడదు. దేవుని స్థానం ఇస్తే ఏమైపోతుంది అంటే ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీస్తే అది జడ్జిమెంట్ అయిపోతుంది కదా, తీర్పు. అది దానివల్ల ఏంటంటే ప్రతిఫలం ఏంటంటే కీడు అప్పగిస్తాడనమాట. ఎన్నిసార్లు లోబడిన వాడు హఠాత్తుగా మరణించును అని ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడనంటే తన ప్రాణం పోవనంతగా ప్రేమించాడు. కాబట్టి అంత ప్రేమ కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారై ఆయన అనుగ్రహిస్తున్న మేలుల విషయమై మనం ఎల్లప్పుడూ కూడా తృప్తి కలిగి ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే సాక్ష్యం ఇవ్వాలి, ఆయన గురించే ఆలోచించాలి, ఆయన గురించే తలంచాలి. ఆ విధంగా ఉండటం వల్ల ఆయన మన చుట్టూ కంచి వేసినప్పుడు అపవాది కానీ లోకంలో ఉన్న దేని కూడా మనల్ని అపహరించలేదు, దొంగిలించలేదు, కీడు కల్పించలేదు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు కోరుకున్నట్టుగా మనం ఆయన ఎలాంటి వాడు, ఎట్టివాడు, ఆయన మన స్థితిని గమనించి ఆయన మనకేం చేశాడు అని, ఇప్పుడు మనకు ఏమై ఉన్నాడు అని ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన్ను ఆరాధిస్తాం. సో లెట్ us take few moments and worship the Lord what he has done to you and done to me
సో దట్ హీ విల్ బి గ్లోరిఫైడ్. ఈ ఆరాధన అనేది ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే చెందింది కనుక శ్రమలు మనం మన నోరు విప్పి మన హృదయపూర్వకంగా మనం తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించి మన చుట్టూ మరి పర్వతములను చుట్టూ వేసి అపవాది నుండి లోకశక్తుల నుండి ఉపద్రవం నుండి కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు అలాంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం దేనికి కూడా అధైర్యపడము భయపడము. కాబట్టి such a mighty wonderful God we have, so that let us worship the Lord. దేవాని మార్గంతో శ్రేయస్కరం ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు వేయి దినముల కంటేను దేవాని ఆవరణం. Loving, living Heavenly Father, thank you, Lord, for this wonderful opportunity that you have given to us this evening to gather in this Good News Baptist Assembly. Thank you, Lord, for the privilege and honor to glorify you, to magnify you, for the time set apart so that we would speak out your praises and adoration. Thank you, Lord, for the exaltation of the word of God. Thank you, Lord, for Psalms 125. Thank you, Lord, for the emphasis on the security in the Lord. Thank you, Lord, for being our security. Thank you, Lord, for answering our prayers and making us prosperous for the advancement of the coming kingdom. Thank you, Lord, for your grace. Thank you, Lord, for your mercies. Thank you, Lord, for your wrath. Thank you, Lord, for your judgment. What a wonderful privilege you have given to us that we could praise you, that we could dedicate our time this evening, come together as a family to praise you, to adore your holy name because you are seated on the throne. Because of the Son's obedience on the cross of Calvary, Lord, I could be able to speak to you and call you Abba, Father. Thank you, Lord Jesus, for your death, burial, and resurrection. Thank you, Lord, for taking the nails on the cross on your hands, Lord. Thank you, Lord, for taking the spear, Lord. Thank you, Lord, for taking the crown of thorns. Lord, whatever I did with my thoughts, Lord, you have taken the penalty. You have paid the penalty. Whatever I did with my hands, Lord, you have taken the nails on the cross. Lord, thank you, Lord, for wherever I shouldn't have walked, I walked, and you have taken the punishment on the cross, Lord. What a wonderful privilege. What I cannot even pay, Lord, you have paid it once for all, and that I could be redeemed, that I could be find mercy, that my sins have been redeemed, I have been saved, and I have been created a new person for your glory and for the advancement of the coming kingdom. What a wonderful privilege you have given to us this evening, Lord. What else can we submit to worship you, Lord? What else can I do but to submit my thoughts, submit my intents, submit my actions, submit my deeds at your feet, so that your name be glorified, your will be done, your name be magnified in and through my life, so that your kingdom come as it is in heaven, for your names. In Jesus' most precious name I pray. Amen. గుండె చెదరిన వారిని చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, నీకి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వందనాలు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధి దినం ఈ సన్నిధిలో ప్రార్థించుటకు, స్తుతులు చెల్లించుటకు, ఆరాధించుటకు రక్షించుకున్న తండ్రి,
శిలువ రక్తంలో కడిగి పరిశుద్ధపరచావు, నన్ను విమోచించావు తండ్రి. స్థుతించుటకు ఆరాధించుటకు నన్ను ఈ కొద్ది అవకాశం నీతో ఎప్పుడైనా మేము సామరస్యం పంచుకుంటూ ఇచ్చిన సన్నిధి కొడుకు నాతో ఉండండి. శిల్వ జ్ఞానము శిల్వ రక్తములో పాల్గొంటకు అబాలలో పాల్గొంటకు సిద్ధపడతాయి. నీ శరీరం నిమిత్తమా కొరటను శిలుపై కాచిన రక్తం నిమిత్తమే మాకు ఇచ్చినందుకు వందన. అబలియాము మా నిమిత్తం మీకు చేసినందుకు వందన. బ్రహ్మ నీకే వందన, నీకే వందన. యోగి మీద రీతి వాళ్ళు చేయబెట్టుకు నాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మమ్మల్ని చేతిలో పెట్టి చేతి వచ్చిన ప్రతి ఒక్కరిని చేతిలో పెట్టి వేసి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. పర్వతములలో దేవుడే నకాశ్రయం, దీనమైన దుర్గము మహావిడామదల సహాయుడు నన్ను అభయం అభయం అభయమే ఆనందం ఆనందం ఆనందమో దేవుడి ఆశ్రయం, దివ్యమైన దుర్గము పర్వతములు కదలినని యోర్విమార్పడినను సర్వము సేంచుచుని సాంద్రము పొంగిన అభయం అభయం అభయమే ఆనందం ఆనందం ఆనందమో దేవుడి ఆశ్రయం, దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినను 20 మార్లు పడినను సర్వమును ఘోషించిన కూడా భయము వద్దని ప్రభు. సో వర్షిప్. ఓకే. ప్రభావ మీకు స్తుతి స్తోత్రములైన మీ యొక్క అపారమైన ప్రేమ మీదైన కృప నడిపించండి. మీ యొక్క పాద సన్నిధిలో ప్రభా ఈ యొక్క ఆదివారం సమయంలో ప్రభా నీ తండ్రి ప్రార్థించేందుకు కనపరిచేందుకు తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క చక్కని సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మేము స్థుతించేందుకు కనపరిచేందుకు ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానన్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు మాలో మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి తండ్రి మేము పిలువగా తండ్రి మా యొక్క పిలుపుని అందుకొని ప్రభా మాకు జవాబునిచ్చేటటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళనాడ 2000 సంవత్సరాల క్రితం ప్రభా మీరు కల్వరి గిరిలో అర్పిస్తున్నటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం బలియాగం ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ అనుభవం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నన్ను పెద్దకు రక్షించుకున్నందుకు మీ యొక్క కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తెలిసి తెలియక ప్రభా నా జ్ఞానంతో తను చేసినటువంటి ప్రతి తప్పుని పాపాన్ని ప్రభా క్షమించగలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. మీ యొక్క బలలో పాల్గొనేందుకు ప్రభా యోగ్యురాలుగా దాన్ని నేను నిలబెట్టగలని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ అనుభవాన్ని బట్టి నన్ను నా విధానాన్ని పిలుస్తున్న విధానం బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి యొక్క ఆరాధన సమయాన్ని అంతటా తండ్రి మీరు మాతో ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పేరులో వేడుకుంటున్నాను తండ్రి. Amen. Anybody wants to worship the Lord online lo unnavaru? If anybody wants to praise Him, worship Him, so your time. ఆయన పరిశుద్ధ ఆలయమాను ఆయన సన్నిధిలో
ఉనికిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మీరు ఇచ్చిన జ్ఞానముతో అజ్ఞానులమైన మమ్మల్ని ప్రభువా నువ్వు ఎంతగా ప్రేమించావంటే తండ్రి, సృష్టికర్త అయ్యుండి నీ జ్ఞానం చొప్పున ప్రభువా ఆకాశములు మహాకాశము ప్రభువా మీ ద్వారా మిమ్మల్ని బట్టి కలిగినది ఏది మీరు లేకుండా కలగలేదు. రాజు ప్రభువుడు దేవాచి దేవుడు తండ్రి నాయన సమస్తము ప్రభువా నీ మాట చొప్పున, నీ జ్ఞానం చొప్పున, మీ వివేచన చొప్పున, మీ ఆలోచన చొప్పున జరిగిన మా ప్రభువా మానవుని కూడా మీ ఆలోచన చొప్పున, మీ జ్ఞానం చొప్పున నాయన నీ స్వరూపంలో ఉండలాగున నిన్ను ఆరాధించుగా నాయన చేసుకున్నావు. కానీ ప్రభువా మరి సాతాను యొక్క నాయన యొక్క కుతంత్రములలో ప్రభువా శోధనలో పడి ప్రభువా నాయన పాపం చేసి నీకు శత్రువులమై ప్రభువా అన్యాయపతి నాయన మేము నేను మరణానికి పాత్రమై ఉన్న సమయంలో ప్రభువా మీకు నా తండ్రి నాయన అన్యాయం ప్రభువా నాయన మీకు మీ సన్నిధిలో ఉండాల్సినంతగా ఉండలేక, మీరు కోరిన విధంగా నాయన మేము ఉండలేక అనేక సార్లు మేము తప్పిపోయినప్పుడు ప్రభువా నాయన మేము నశించడం మీకు ఇష్టం లేక పాపం నుండి శాపం నుండి విడుదల కలిగించడానికి, మరణంలో నుండి విడుదల కలిగించడానికి, ప్రభా యొక్క దేవుడి యొక్క ఉగ్రత నుండి కాపాడబడటానికి ప్రభువా మీరే ప్రభువా పరలోక మహిమను విడిచిపెట్టి ప్రభువా మరి సశరీరుడుగా నాయన 2000 సంవత్సరాల క్రితమై ఈ లోకానికి కరుదించి మా దోషముల నిమిత్తమై ప్రభువా మీరు పట్టుబడి మీరు కాచిన రక్తం ద్వారా మా పాపాల క్షమాపణ, విడుదల, విమోచన అనుగ్రహించి మీ మానవ స్థాపన పునరుత్థానంలో మీ నిబంధనకు వారసులుగా చేసి మా దోషములన్నీ కూడా కడిగి పవిత్రపరిచి మీ ప్రశస్త రక్తము ద్వారా ప్రభువా మాకు ప్రభువా నాయన ధైర్యమును మీరు అనుగ్రహించారు. యెరూషలేము చుట్టూ ఏ విధంగా పర్వతములు ఉన్నాయో అలాగే మా ప్రభువా మా చుట్టూ కూడా మీరు పర్వతములు ఉంచినందుకే నీకు స్తోత్రాలు. మీ యందు నమ్మిక ఉంచు మా చుట్టూ ప్రభువా సియోను కొండవలే మీరు మాకు ప్రభువా నాయన నిరీక్షణ పుట్టించి అనుదినము నాయన ఈ లోకంలో మీ కొరకు బ్రతకటానికి నాయన మాకు శక్తి చాలని తెలిసి అనేకసార్లు మేము ఆశ పెట్టి దక్కుపెట్టి మేము పాపం చేసి నేను అవిధేయులమైనప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని శిక్షించక ప్రభువా నాయన మమ్మల్ని ద్వేషించక మమ్మల్ని వెంటాడక ప్రభువా ప్రేమించి దేవుడు ప్రభువా మమ్మల్ని వెనక్కి రక్షించి ప్రభువా మేము ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ మేము నిజంగానే శిక్షకు పాత్రలను, కానీ ప్రభువా ఆ శిక్ష మేము నాయన భరించలేమని తెలిసి తండ్రి మీరు మా నిమిత్తమై ప్రభా అసలు బాసి ఈ పుట్టాలకు పాప క్షమాపణ నిరంతరము మా ప్రభా నాయన మా పైన ఎలాంటి నాయన ద్వేషం కానీ ఎలాంటి నాయన మచ్చ నాయన లేకుండా ప్రభా అనుదినము మీ రక్త ప్రోక్షల్లో వాళ్ళ కడిగి పవిత్రపరుస్తూ అనుదినము నీ సన్నిధానంలో నిర్దోషులుగా నిలబెట్టుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రియ ప్రభా నాయన ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవా, పాపం నుండి శాపం నుండి విడుదలిచ్చావు నాయన, నరకం నుండి ప్రభా నిత్య జీవం అనుగ్రహించావు. ఓ మా ప్రభా నాయన నా తండ్రి శిక్ష నుండి ప్రభా మేము తప్పించుకోవటానికి ప్రభా నాయన మాకు శక్తి చాలని తెలిసి మీరే మమ్మల్ని తప్పించారు. ప్రభు మా పరీక్షలు అన్నింటినీ కూడా మీరే మా ప్రభా భరించి మీరే రాసి మాకు విడుదల విమోచన అనుగ్రహించారు. కాబట్టి శిక్ష నుండి మాకు విడుదల దొరికింది ప్రభా. నిరంతరము ప్రభా మేము నీలో దాచబడి భద్రపరచబడి ప్రభా నీలో ఎల్లప్పుడూ ఆనందించేవారుగా చేసిన తండ్రి, ఏమిచ్చి మీ రుణాన్ని మేము తెచ్చుకోగలను స్వామి. ఆయన మీరు నాకు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మరణం వరకు నాయన నన్ను ప్రేమించి తిరిగి రానయ్యున్న ఆయన స్థలంలో ఉండటానికి తీసుకుని రానయ్యున్న ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తుకు నా స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామ స్తోత్రములు. Those who are really worship the Lord, so they are bound to participate in the Lord's emblems. మరి అపొస్తలుడైన పౌలు అపొస్తలులకి ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి నిబంధన ఏంటంటే, ప్రభు వారు మరి నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము కలిగిన వాడని ప్రభు చెప్పాడు. ఆ విధంగా అపొస్తలులు అందరూ కూడా ఆ విధంగా వారు చేసిన వారే. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు నేను ప్రభు వల్ల పొంది తిని అని అంటున్నాడు. ఆ ప్రభు వల్ల పొంది తిని ఆయన ఒక రాత్రి మరి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాను. కాబట్టి ఇట్స్ ఏ మెమోరియల్ డే. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏమై ఉన్నాడు, ఆయన రక్త ప్రోక్షణ వల్ల మన పాపాలకి క్షమాపణ, విడుదల, విమోచన కలిగిందని ఒక మెమొరీ మన ఎల్లప్పుడూ కూడా ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకొని మన మరణాన్ని ఆయన భరించి ఆయన మరణించి మనకు విడుదల, విమోచన అనుగ్రహించిన ఆ యొక్క జ్ఞాపకార్థాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని మరి పాపం నుండి, శాపం నుండి, మరి ఎలాంటి మరి తప్పిదాలలో మరి దేవునికి అవిధేయులముగా కాకుండా మరి మన పాపములు మరి చేసి దేవుని ఆయాసపెట్టకుండా, దేవుని మనసును మరి నొప్పించకుండా ఉండటానికి మరి యొక్క ఆయన మరి శరీరమును మనకు ఇచ్చారు. ఆ రొట్టెను తిని మరి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకుంటే చేయడని చెప్పారు. అలాగే కూడా భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, నేను దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఆ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా నేను వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించదు. కాబట్టి ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నామంటే మన మరణాన్ని ఆయన భరించాడు. కాబట్టి ఆయన మరణాన్ని కృతజ్ఞత, ఆయన చేసిన మేలు, ఉపకారాలు తలంచుకుంటూ మనము మరి యొక్క బలలో చేయవేయాలని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీదట. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఏంటంటే పరీక్షించుకోనకుండా ఎవరు కూడా ఈ యొక్క ఆయన యొక్క శరీరంలోను ఆయన యొక్క రక్తంలోను మరి పాల్గొని పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శరీరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన యొక్క రక్తము పరిశుద్ధమైనది, నీతిమంతమైనది, శక్తి కలిగిన ఆయన రక్త ప్రోక్షణలో మనము మరి తిని త్రాగాలి, ఉండాలి, నిలిచి ఉండాలంటే ఆయన పరిశుద్ధ మరి స్వభావంలోనికి ఉన్నవారు మాత్రమే, పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే తీసుకొనవలసింది, చేయదగింది. కాబట్టి ఎవరైనా కూడా పాపం చేసినట్లయితే మనకు ఉత్తరవాది ఉన్నాడు. మరి ఒకవేళ నేను పాపం చేశాను, మరి నేను ఇప్పుడు చేయి వేయవచ్చు అని అంటే చేయి వేయవచ్చు. ఎందుకంటే ఇక నేను చేయను ప్రభు అని క్షమభిక్ష కోరుకున్నట్లయితే ఆయన క్షమభిక్ష అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇది మీ కొరకైన నా శరీరం, ఎల్లప్పుడూ కూడా మనకు జ్ఞాపకార్థం కూడికగా మనము జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ కోరబడుతున్నది. మరి భోజనమైన పిమ్మట అంటున్నాడు, ఆయన పాత్రను మరి ఎత్తుకొని నా రక్తం వలన కొత్త నిబంధన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన అన్నిసార్లు మన దోషమాన్ని కూడా భరించి పాపం నుండి, శాపం నుండి విడుదల ఇస్తాడు. ఎప్పటిదాకా అంటే ప్రభు వచ్చు పర్యంతము మనము క్షమభిక్ష కోరుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన మనం క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకాన్ని ఇడిచేంత వరకు మనకు పాప క్షమాపణ ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సో డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, బట్ యూ షుడ్ నాట్ కంటిన్యూ. ప్రభు అనేది ఏంటంటే మళ్ళా నన్ను సిలువ వేయద్దు. ఓకే ఐ నో యు ఆర్ ఏ వీక్ వెజల్స్ అని ప్రభు అన్నాడు. అయినప్పటికీ మనము క్షమాపణ, ప్రభువా నేను పాపిని, నేను తెలిసి చేశాను, తెలియక చేశాను, అయినా నీ దగ్గర క్షమాపణ ఉన్నది. తెలిసి చేసిన వారికి క్షమాపణ ఉన్నది, తెలియకుండా చేసిన వారికి కూడా క్షమాపణ ఉన్నది. ఎందుకంటే తెలిసి చేసిన వారికి క్షమాపణ ఉండదు, కానీ శిక్ష తప్పదు అని ప్రభు అన్నాడు. కానీ గోజారుకుంటే ఆయన శిక్ష నుండి తప్పించగలడు. ఎందుకంటే ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి. అయితే ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకొని వెన్ వి కంటిన్యూ ఇన్ సిన్, దేవుణ్ణి ఇంకా ఆయన గాయపరుస్తూ ఉన్నట్లయితే ఆ శిక్ష అనేది తప్పదు అని అంటాడు. ఎందుకంటే మన బాధ్యత సువార్తను ప్రకటించాలి కాబట్టి తను తాను అంటే ప్రతి విశ్వాసి మరి పరీక్షించుకున్న మీదట, అంటే ఈ యొక్క పరీక్ష అనేది దేనికి? శిక్ష నుండి తప్పించుకోవటానికి ఈ యొక్క పరీక్ష దేనికి? క్రమశిక్షణ కొరకు పరీక్ష, అలాగే పరీక్ష ఎదుగుదల కొరకు. ఈ యొక్క పరీక్ష అనేది బ్లేమ్లెస్ హోలీ లైఫ్. మరి మనము ఎంతవరకు ఉంటున్నాము,
మరి ప్రభువులో దేవుని వాక్యానికి అనుగుణంగా నిజంగా మనము జీవిస్తున్నామా లేదనే దానికి పరీక్షించుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతరులకు మార్గదర్శకులుగా మరి నీతిమంతులుగా అవ్వాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి పరీక్ష లేకపోతే వీఆర్ నాట్ క్వాలిఫైడ్. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి పరీక్ష అనేది టు గ్రో, టు హంబుల్, టు మరి రెక్టిఫై అవర్ మరి సిన్స్, మన తప్పిదములను ఒప్పుకోవటం వల్ల క్షమాపణ ఆయన దగ్గర ఉంది. కాబట్టి టు ఫేస్ టుమారో, రేపు మనము మరి ఎదుర్కోవాలంటే, శిక్ష నుండి తప్పించుకోవాలంటే టుడే ఈజ్ ద డే దట్ వీ షుడ్ కన్ఫెస్. ఎందుకంటే ప్రభు ఈజ్ అలైవ్, ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి మనము మన పాపంలో ఉండి పాపంలోనే జీవిస్తూ పాపంలో చచ్చిపోతే మనం చచ్చిపోయిన వాళ్ళు జీవిస్తున్న వాటితో సహవాసం కలిగి ఉండలేదు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ సజీవుడు. కాబట్టి సజీవులే దేవుని స్తుతించి ఆరాధించి ఆయన బలలో పాల్పొంపులు పొందాలి. కాబట్టి మరి వెన్ జీసస్ ఇస్ అలైవ్, వీ మస్ట్ ఆల్సో అలైవ్, దేవుళ్ళు ఉండాలి. అది పాపం వలన ఏమిటో చచ్చిన వారం అవుతాం. పాపానికి రావాల్సిన తీర్పు నుండి దేవుడు మనకు విడుదల విమోచన ఇచ్చారు. కాబట్టి ఎగ్జామినేషన్ విల్ ప్రూవ్ దట్ యు ఆర్ క్వాలిఫైడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ యాజ్ ఎ బిలీవర్. కాబట్టి విశ్వాస విషయంలో మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి దాని యొక్క మరి ఎగ్జామినేషన్ అనేది అవసరం. ఎగ్జామినేషన్ మరి ప్రూవ్స్ యు దట్ యు ఆర్ ద మరి ఎలిజిబుల్, యు ఆర్ ద ఎలిజిబుల్. ఈ పాత్రలోను ఈ యొక్క శరీరం, ఆయన శరీరం సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలను, ఆయన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యంగా ఉన్న మరి యొక్క ద్రాక్షారసంలో చేయవేయటానికి మన యోగ్యులమని మరి యొక్క పరీక్ష అనేది మనకు మరి హెల్ప్ఫుల్ గా ఉన్నది. కాబట్టి లెట్ us రిమెంబర్ వాట్ హీ హాస్ డన్ టు us, వాట్ హీ మీన్ టు us, సో దట్ దాన్ని బట్టి మరి సమయంలో మరి రెవరెండ్ బిల్లీ జెన్సన్ గారు విల్ టేక్ ద లార్డ్స్ టేబుల్. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థిద్దాం. మా ప్రియమైన ప్రభువా, పరలోక తండ్రి, మా కొరకై మా పాపం నిమిత్తమై ఆయన మేము పొందవలసిన ఆ శిక్షను ప్రభువా మీరు కలువ శిరలో మీరు పొంది ఆయన మీ శరీరంను మాకు నాయన మా పాప దోషముల కొరకై అప్పగించుకున్నారు. కనుక ప్రభువా మీ శరీరంలో పవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. ఈ శరీరంలో పాల్గొంపులు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం కలిగిన వారు అని సెలవిచ్చారు. వారు మరి ప్రభు మరి ఈ లోకంలో అన్నాడు మన్నాను తిన్నను వాళ్ళు చనిపోయారు. కానీ ఈ ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు మరి మరణించను తిరిగి లేస్తాడని చెప్పాం. స్తోత్రాలు ఇచ్చిన అభయమును బట్టి వెళ్ళాలి. ఆయన మరి చేయవే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఎవరైనా బిలీవ్ చేస్తాను, ప్రే ఫర్ ద ప్రేయర్. Loving and living Heavenly Father, thank you, Lord, for accepting your Son's obedience, Lord, to come down to this earth, live a human life, and at the same time being the 100% God and living a life which is acceptable to you, at the same time being a testimony to your love, Lord, because of his sacrifice on the cross of Calvary, because of his shedding of his blood on the cross of Calvary, we have been redeemed. We have a grace, we have a mercies, we have been given the opportunity to call you Abba Father. Thank you, Lord Jesus, for this wonderful privilege, for loving me so that you went on to the cross. Lord, what I was supposed to, which I couldn't pay, Lord, you paid it at the cross. Thank you for this wonderful privilege. Lord, as a body of Christ, as we remember this, to take part in the emblems, Lord, be with us. Fill us with thine spirit, so that we may testify your death, burial, and resurrection to the kingdom. In Jesus' most precious name I pray. Amen. Amen. Well, thank you for participating in the Lord's table. So, as a family, we have been praying for this prayer request, and before we conclude the Lord's table, I would request you to remember this prayer point. So that February 16th na manamu February 9th నుంచి 16th తర్వాత 23rd na ఈ మన prayer points గా మనం ప్రార్థించున్నాం. So I hope you would continue to remember them in your daily prayers. So February 9th na ఎబినేజర్ గారి హెల్త్ కోసం ప్రార్థించాము. తర్వాత బర్నిస్ అండ్ కేరిన్ వారి ఫైనల్ ఎగ్జామ్స్ కోసము, రేపు వారి లాస్ట్ ఎగ్జామ్, అండ్ especially Sister Sudha Gari, new job or project, she's waiting upon the Lord, and especially for their parents' salvation. So we continued the prayer, and February 16th na emphasis kochi May 1st na Dilsukh Nagar lo youth program jarugutundi kabatti dani gurinchi tarvata Pastor David Merini evaraithe dani resource person ga unnaro vari gurinchi vari travels gurinchi ప్రార్థించమని కోరి ఉన్నాం. తర్వాత లాస్ట్ సండే సిస్టర్ వశిష్ఠ ఎవరైతే ఎంఎస్ కోసం అని యుఎస్ లో ఉన్నారో వారి మదర్ సిస్టర్ రంగనాయకమ్మ గారు మన దగ్గర ఇప్పుడు బిడి చేస్తున్నారు. వారు అడిగిన ప్రేయర్ రిక్వెస్ట్, అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ సెమిస్టర్ 1 స్పెషల్లీ స్పిరిచువల్ సాంక్టిఫికేషన్ కోసం, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారో వారి కోసము, ఎవరైతే రావట్లేదో వారి కోసం కూడా కంటిన్యూగా ప్రేయర్ చేయమని,
At the same time, the Christina Parker Garu, I think she continued to pray for her husband Ebenezer Garu. So these are our prayer requests for the last 3 Sundays. Each Sunday, any special prayer requests? ఈరోజు ఆన్లైన్ లో కూడా ఎక్కువ మంది లేరు. సో నో న్యూ ప్రేయర్ రిక్వెస్ట్ కాబట్టి we will continue అదేంటి ఏవైతే స్క్రీన్ మీద ఉన్న ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని మనం గమనించుకుంటూ ఈరోజు we will conclude with that. So we will remember to pray for Good News Bible College and Seminary, that is అదేంటి రెగ్యులర్ గా. తర్వాత Good News Baptist Assembly కోసం more Good News Baptist Assembly కోసము తర్వాత we would more members ga lepothe more congregation ga is what we are looking for. So continue to pray for Good News Baptist Assembly. At the same time, BTH textbooks print ayi vastunayi. 9 textbooks the currently 4 textbooks print ayyayi. Inka next 5 textbooks ఉన్నాయి. అవి తొందరలో ప్రింటర్ దగ్గర నుంచి రావడానికి తర్వాత దానికి అయ్యే expenses, that is another biggest challenge what we are facing right now. So దాని గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టాలనేసి, that is another prayer request. Alright, so ప్రార్థన చేద్దాం, నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. A loving, living Heavenly Father, thank you Lord for this wonderful time what you have given to us. Thank you for your grace, thank you for your mercies, thank you for your love that we could gather in this format to praise you, to glorify you, and to adore your holy name, and also participate in your emblems. Lord, what a wonderful privilege you have given to us. What a wonderful magnification opportunity that you have given to us, so that we could set apart the time this Sunday evening and gather in this manner to praise and glorify you. And at the same time, we remember these key prayer points which have been put on the screen. Lord, we ask you for your grace upon each one of them, Lord, especially as we are looking out for new souls to be saved. Lord, we are asking for Sister Sudha's Gari parents, Lord, especially their salvation. Lord, we ask you that you would guide them and lead them and bring them to that time where they could accept you, that they would realize that they are sinners and that they need a savior, and that they would accept you as their Lord and Savior, Jesus Christ. Lord, we also remember Ebenezer Garu, Lord, especially his health, especially his medication process. We ask you that you would guide him and lead him. Thank you, Lord, for all the wonderful privileges what you have given to us, so that we could pray together as one body of Christ. Lord, we remember Sister Vashista, who is in USA, daughter of Ranganayakama Garu, Lord. Lord, I pray for these both, and especially their family, as Sister Ranganayakama Garu was asking to pray for her daughter, her son, and her husband's salvation. Lord, we remember them as we pray at this Lord's Day. Lord, we also remember Pastor David Merini, especially May 1st, District Nagar Baptist Church youth program and 2 consecutive church pastors conferences. Lord, we ask you for your grace and that you would reveal yourself in your truth during those days for your names. What a wonderful privilege you have given to us, so that we could relate to you, we could praise you, we could study the word together and look forward to encouraging each other, so that we could walk by the Spirit. Thank you for this time. We praise you and we adore your holy name. In Jesus' most precious name I pray. Amen. Right? Well, ఒక చిన్న పాటతోటి we will continue to the final message.
మనకందరికి తెలిసిన పాట, నిన్ను స్తుతించిన చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడము నీవేనయ్యా, స్తోత్రార్హుడము నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడము నీవేనయ్యా, స్తోత్రార్హుడము నీవేనయ్యా. నీవేనయ్యా, 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 నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, చాలు Right, very good evening once again, and thank you for participating with us in the Lord's table, and thank you for remembering to pray, especially the prayer requests, and thank you for the wonderful singing what the Lord has our talents ni manamu we are able to share, so we praise be to God. So ee dinamu we would be continuing our study in James chapter 3 verses 13 to 18. James chapter 3 verses 13 to 18. Screen mundu ikkada మన దగ్గర మీరు స్క్రీన్ తట్టు గమనించినట్లయితే the title for the sermon, True Wisdom, Action Speaks Louder. So true wisdom ఏంటి అనేది ఈరోజు we will try to see from the lenses of జేమ్స్ గారు విజ్డమ్ గురించి ఏమని మాట్లాడుతున్నారు అనేదిగా మనం ఈరోజు ఎంఫసైజ్ లో గమనిస్తాం. తర్వాత ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్, ట్రూ విజ్డమ్ రిక్వైర్స్ ప్రాక్టికల్ అప్లికేషన్. సో జేమ్స్ గ్రంథాన్ని మనము చాప్టర్ 1 నుంచి చాప్టర్ గా లేకపోతే వర్స్ బై వర్స్ గా మనము చదువుతున్నప్పుడు
ఈ కాంటెక్స్ట్ లాస్ట్ సెషన్ లో లేకపోతే లాస్ట్ సండే వర్షిప్ లో మనం గమనించినట్లయితే ఎలాగా టంగ్ మీద అదేంటి ఎలాగా అదేంటి జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 12 లో జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 12 లో ది పవర్ అండ్ డేంజర్ ఆఫ్ ద టంగ్ అనేది మనం లాస్ట్ అదేంటి సండే మనం మాట్లాడింది మీకు గుర్తున్నట్లయితే, లేకపోతే దీని వీడియో మనకు యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. అయితే ఈ జేమ్స్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అదేంటి ఎక్కువగా స్పిరిచువల్ మెచ్యూరిటీ అనే థీమ్ కి జేమ్స్ గ్రంథాన్ని ఎక్కువగా కామెంటేటర్స్ అన్న కానీ ఎక్కువగా ఆథర్స్ ఎంఫసైజ్ చేస్తారు. ఇదే ఈ జేమ్స్ ని మీరు డైలీ మార్నింగ్ డివోషన్ గా ఒక చాప్టర్ బై చాప్టర్ గా మీరు చదువుతున్నట్లయితే ఈ బుక్ మనకు గ్రోయింగ్ అప్ ఇన్ గాడ్ అనే ఎంఫసిస్ లో కూడా మనము దీన్ని చూడొచ్చు. అయితే ఆథర్ పర్స్పెక్టివ్ లో అంటే కాంటెక్చువల్ గా మనం గమనించినట్లయితే ఏదైతే హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ తోటి జేమ్స్ రాశాడో మనం ఏదైతే యేసుక్రీస్తుని నమ్మి ఉన్నామో జేమ్స్ దీన్ని బిహేవియర్ ఆస్పెక్ట్ లో రాస్తున్నట్టుగా మనము గమనిస్తాం. సో బిహేవియర్ ఆస్పెక్ట్ లో అంటే ప్రాక్టికాలిటీ ఆస్పెక్ట్ లో అంటే మన క్రైస్తవత్వాన్ని మనము మన రక్షణని మన మారు మనసుని తర్వాత యాజ్ ఏ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఏదైతే మన నడవడికని మనము చూస్తున్నప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంది అనే ఎంఫసిస్ ని జేమ్స్ క్లియర్ గా తీసుకొని వస్తారు. అయితే ఈ రోజు ఈ జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 13-18 దాకా మనము గమనించినట్లయితే 13 నుంచి 18 దాకా గమనించినట్లయితే ది ఎంఫసిస్ హౌ వి బిహేవ్, లేకపోతే ఆర్ వి బిహేవింగ్ కరెక్ట్లీ ఇన్ ద చర్చ్ ఆర్ ఆర్ వి బిహేవింగ్ కరెక్ట్లీ ఇన్ ది వరల్డ్ అనేది మనము అదేంటి చూడొచ్చు అన్నమాట. అయితే ఇదంతా దీనంతా Well, everyone, good to see you. We are doing a study on James chapter 3 verses 13 to 18. Yeah, we are doing a study on James chapter 3 verses 13 to 18. Introduction ga manamu ee subject ni chusetappudu లాస్ట్ సండే రోజు జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 12 లో మన టైటిల్ ఆఫ్ ద సర్మన్ ద పవర్ అండ్ డేంజర్ ఆఫ్ ద టంగ్ అనే దృక్పథంలో మనము మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు జేమ్స్ లెన్సెస్ అంటే జేమ్స్ ఉద్దేశము అదేంటి హూ ఇస్ రైటింగ్ టు ది స్కాటర్డ్ జ్యూస్ అక్రాస్ 12 ట్రైబ్స్ అనేది గమనించేటప్పుడు ఈ జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 నుంచి 18 దాకా మనము ఈరోజు చూసినట్లయితే ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ విజ్డమ్. ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ విజ్డమ్. అయితే ఈ విజ్డము నేను 2 parts గా ఈ సర్మన్ ని డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో విజ్డమ్ ఫ్రమ్ I will share you a screen so that it would help you, so you can join me along. So this is the answers to the అంటే నేను ఎందుకు ఇలాగా ఆన్సర్ పెట్టి ఇలాగా నోట్స్ ఇస్తానంటే సో దట్ మెసేజ్ లో కొంచెం కాన్సన్ట్రేటింగ్ గా లేకపోతే వీ క్యాన్ నో సమ్ ఇన్సైట్స్ అన్నట్టుగా. సో దట్ రేపటి దినము ఈ సర్మన్ ని ఒక 6 months తర్వాత ఒక 1 year తర్వాత అన్నా మీరు దీన్ని చూసినట్లయితే మీకు వెంటనే ఈ సర్మన్ ఒక ఐడియాకి గుర్తుకు వస్తున్నట్టుగా మనము చూస్తాం. అయితే ఈ రోజు మెసేజ్ ఎంఫసిస్ అంతా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్త్లీ విజ్డమ్, తర్వాత సెకండ్ కీ పాయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెవెన్లీ విజ్డమ్. అంటే 14 నుంచి 16 వర్సెస్ దాకా అర్త్లీ విజ్డమ్ గురించి జేమ్స్ మాట్లాడుతున్నాడు.
తర్వాత 17 నుంచి 18th వర్స్ దాకా ఏదేంటి హీఈస్ టాకింగ్ అబౌట్ హెవెన్లీ విజ్డమ్. సో దీని దృక్పథంలో మనము ఈరోజు we will try to concentrate on our study this evening. సో ఇందాక ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో మనము జేమ్స్ ఎలాగా అదేంటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లో అదేంటి క్రిస్టియానిటీని, క్రిస్టియన్డమ్ ని, సంఘాన్ని సంఘస్థులుగా లేకపోతే ఒక బిలీవర్ గా ఒక రక్షణ మార్గంలో మనం నడుచుకునేటప్పుడు హీఈస్ ఎంఫసైజింగ్ మోర్ ఆన్ బిహేవియరల్ ఆస్పెక్ట్. అయితే ఈ 13th వర్స్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇంట్రడక్టరీగా మనము చూస్తాం. ఇట్ ఈస్ గివింగ్ అస్ అ మోర్ ఇంట్రడక్షన్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఈ 13th వర్స్ ఒక క్విజ్ గా లేకపోతే ఒక ఆర్ యు రెడీ అన్న ఎంఫసిస్ లో మనము చూస్తాం. ఈ 13th వర్స్ హూ ఈజ్ ఏ వైజ్ మ్యాన్ అని అడగడం మనం గమనిస్తాం. అయితే వైజ్ మ్యాన్ అని మిమ్మల్ని ఎవరు ఇక్కడ వైజ్ అని అన్నారంటే అందరము చేతులు ఎత్తుతాం. చాలా తక్కువ, నేను బుద్ధి తక్కువ అని, నేను ఫూలిష్ అని ఎవరు చేతులు వెత్తరు. అయితే ఇక్కడ ది క్వశ్చన్ ఎప్పుడైతే హూ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ అని ఇక్కడ క్వశ్చన్ చేస్తూ అంటే ఇంట్రాగేటివ్ గా అంటే హీస్ ట్రైంగ్ టు ఎంగేజ్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ హీఈస్ గ్రాబింగ్ దేర్ అటెన్షన్. అంటే సినగాగ్స్ లో కూర్చొని అతను ఈ లెటర్ చదువుతున్నా లేకపోతే ఇఫ్ ఈ స్టాండింగ్ అండ్ ప్రీచింగ్ అక్కడ ఉండే వారి అటెన్షన్ ని హూ అమాంగ్ యూ ఇస్ ది వైజ్ అండ్ అండర్స్టాండింగ్ అనే ఎంఫసిస్ లో మనము గమనిస్తున్నాం. అయితే ఈ వైజ్ అనేది లేకపోతే విజ్డమ్ అనేది మనం గమనించినట్లయితే విజ్డమ్ డెఫినిషన్, విజ్డమ్ ఈజ్ నోయింగ్ హౌ టు యూజ్ దోస్ ఫ్యాక్ట్స్ వైజ్లీ. విజ్డమ్ ఈజ్ నోయింగ్ హౌ టు యూజ్ ఫ్యాక్ట్స్ వైజ్లీ. ఇదే దీని నాలెడ్జ్ పర్స్పెక్టివ్ లో కూడా గమనించినట్లయితే నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ ఫ్యాక్ట్స్ అనేది మనము గమనించవచ్చు. సో హూ ఈజ్ వైజ్ అండ్ ఎండ్యూరింగ్ విత్ నాలెడ్జ్ అమాంగ్ యూ. సో నాలెడ్జ్ అనేది గమనించినట్లయితే బేసికలీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్. హౌ, వాట్, వేర్ అనే దృక్పథంలో నాలెడ్జ్ గమనిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అంటే వాటర్ ని తీసుకొని 100 సెంటిగ్రేడ్స్ కింద బాయిల్ చేస్తే మన కూరగాయలు వంట వండుకోవడం జరుగుతుంది. ఈ రూమ్ టెంపరేచర్ 26-27. సో ఈ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనం వేసి వాడతాం. సో నాకు అక్కడ 26-27 అనేది నంబర్ కనిపిస్తుంది. కానీ ఈ రూమ్ ఇంకా ఎక్కువ చల్లగా అయిందంటే దాన్ని నేను ఎలా తక్కువ చేయాలి, ఎలాగ దాన్ని ప్రాక్టికల్ గా తీసుకురావాలని నేను రిమోట్ కంట్రోల్ తీసుకొని నేను దాన్ని టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం ఈజ్ విజ్డమ్ గా మనము గమనించవచ్చు. సో విజ్డమ్ ఈజ్ ది ఎబిలిటీ టు అప్లై నాలెడ్జ్ ఇన్ థాట్ఫుల్, ఇన్సైట్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ వే. సో విజ్డమ్ is the ability to apply knowledge in a thoughtful, insightful and effective way అనేది గా మనము చూస్తున్నాం. సో నాలెడ్జ్ విజ్డమ్. సో అయితే ఈ ట్రూ అండ్ ఫాల్స్ విజ్డమ్ గురించి మనకు జేమ్స్ మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ lack of Bible knowledge. I'm being very careful. This is not talking about lack of Bible knowledge, but how we are putting this Bible knowledge in practical methods in our day-to-day living is what మనము చూడొచ్చు. జేమ్స్ చాప్టర్ 1 verse 5 లో గమనించినట్లయితే ఇఫ్ యు లాక్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ గాడ్ అని మాట్లాడుతూ తర్వాత జేమ్స్ ఫస్ట్ టైం 13th verse లో మనకు మళ్ళా విజ్డమ్ విషయము ఎంఫసైజ్ చేసినట్టుగా మనము గమనిస్తాం. Proverbs chapter 4 verse 7 లో wisdom is the principal thing, therefore get wisdom అని సాలమన్ రాసినట్టుగా మనము Proverbs chapter 4 verse 7 లో మనం గమనిస్తాం. సో జేమ్స్ పరంగా ఆర్ యు వైజ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ వాట్ ది క్వశ్చన్ ఇస్. ఇది ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్. ఇందాకనే మనము బల్లలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక మెమోరియల్ సర్వీస్ గా లేకపోతే ఒక emphasis what Christ has done for me on the cross of Calvary అని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు are you wise and are understanding, am I
వైజ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మనము గమనించుకోవాలి. సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అయితే ది ఫియర్ ఆఫ్ గాడ్ అంటే యు ప్రాక్టీస్ హిస్ వర్డ్స్. యు ప్రాక్టీస్ హిస్ వర్డ్స్. అయితే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని మనకు క్రియా రూపంలో మన వ్యక్తిగతంగా మనము ఆ ఫియర్ ని మనము బయలుపరచుకుండడం మనం గమనిస్తాం. అయితే ఫియర్ అనేది గమనించినట్లయితే ఏదో కర్ర పెట్టి కొడతాడు లేకపోతే ఏదన్నా జరిగిపోతుందనే ఫియర్ కాదు. ఎప్పుడైతే నేను ఎవరు లేనప్పుడు నేను ఒక్కనిగా ఉండి నేను హౌ ఆమ్ ఐ లివింగ్ మై లైఫ్ ఈజ్ వాట్ ది ఫియర్ ఆఫ్ గాడ్. నేను వేరే దేశంకి వెళ్ళిపోయి ఎవరు నన్ను ఇక్కడ చూడట్లేదు, ఎవరు నాకు తెలియదు, ఇక్కడ నేను ఇష్టానుసారంగా జీవించాలనేది దట్ ఈస్ నాట్. బట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అలౌస్ మీ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎగ్జాంపులర్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ పర్టికులర్ 13th verse లో ఫస్ట్ టైము గ్రీక్ పదంలో గమనించినట్లయితే వైజ్ అండ్ అండర్స్టాండింగ్ వాడబడింది. ఈ న్యూ టెస్టిమెంట్ లో ఈ 2 words రెండుగా వైజ్ అండ్ అండర్స్టాండింగ్ గా మనము గమనిస్తాం. ఈ గ్రీక్ పదంలో అదేంటి గ్రీక్ వర్డ్ లో సోఫోస్, SOFOS అని అంటారు. మనకు దీంట్లో ఏదైతే ఈ సోఫోస్ లేకపోతే ఫిలాసఫీ అని అంటారో దాంట్లో వాడబడిన వర్డ్ అన్నమాట విజ్డమ్. సోఫోస్, SOFOS అని గ్రీక్ పదంలో వస్తుంది. సో ఇట్ ఈస్ బేసికలీ రెఫరింగ్ టు ఫిలాసఫీ. అయితే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ లో మనము బైబిల్ ని జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా చదువుతూ స్పెసిఫికలీ జేమ్స్ పర్స్పెక్టివ్ లో ఈ సాయంకాలాన 2nd March లో మనం చదువుతున్నప్పుడు వీఆర్ రెఫరింగ్ టు అప్లికేషన్ ఆఫ్ థియాలజీ, వీఆర్ రెఫరింగ్ టు అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, వీఆర్ రెఫరింగ్ టు లిటరల్ బ్రింగింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అనేదిగా మనము గమనించాలి. అప్లికేషన్ ఆఫ్ థియాలజీ, application of knowledge and literally bringing knowledge to life. So indaka manam maatladukunnatuga knowledge is it's all about knowing what how. Wisdom is how to apply anedi manamu gamanistunnam. So ikkada wise man ani antunnaru 13th verse lo wise man. So moral insights, skill in deciding how to obey the true knowing anediga manamu గమనిస్తున్నాం. అయితే ఈ విజ్డమ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పౌలు రోమన్స్ చాప్టర్ 1 మనము చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 1 స్పెసిఫికలీ 22nd verse లో అక్కడ వాడబడిన ఆపోజిట్ వర్డ్ ఇస్ ఫూల్. మోరేనాయ్, MORAINO, మోరేనాయ్ అని పదం వస్తుంది. అంటే మోరాన్ అనే మీనింగ్ ఇంగ్లీష్ లో వస్తుంది అనమాట. సో పౌలు రోమన్స్ చాప్టర్ 1 verse 22 లో దీని ఆపోజిట్ వర్డ్ ఇస్ మొరానాయ్ అనేదిగా మనము గమనిస్తున్నాం. సో ఈ థర్డ్ చాప్టర్ 14th verse 13th verse లో గమనించినట్లయితే ది ఎంఫసిస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ వైజ్ అండ్ అండర్స్టాండింగ్ అనే ఎంఫసిస్ లో మనము చూస్తున్నాం. అండర్స్టాండింగ్, వన్ హూ హ్యాస్ ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్, స్పెషలిస్ట్ అనేదిగా మనము చూస్తున్నాం. సో చాలా సార్లు ఈ బిబ్లికల్ టర్మినాలజీలో గమనించినట్లయితే నాలెడ్జ్ మైట్ అలౌ us to టేక్ థింగ్స్ అపార్ట్, కానీ విజ్డమ్ అలౌస్ us to పుట్ థింగ్స్ టుగెదర్. బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో మనం గమనించేటప్పుడు నాలెడ్జ్ అలౌస్ us to టేక్ థింగ్స్ అపార్ట్, బట్ విజ్డమ్ అలౌస్ us to బ్రింగ్ థింగ్స్ టుగెదర్ అనేది మనము చూస్తున్నాం. అయితే ఈ 13th verse, లెట్ హిమ్ షో అవుట్ ఆఫ్ గుడ్ కన్వర్సేషన్ అంటే బేసికలీ షో అనగానే ప్రూవ్ ఇట్ అనేది ఎంఫసిస్ గా మనము చూస్తున్నాం. ఎలా ప్రూవ్ అనేది చూసినట్లయితే మనము 2nd chapter 14th verse నుంచి 26th verse దాకా మనము లాస్ట్ కపుల్ ఆఫ్ సండేస్ బ్యాక్ ఫెయిత్ గురించి ఏదైతే ఫెయిత్ ప్రాక్టికల్ లివింగ్ లో మాట్లాడుతుందో ప్రూవింగ్ ది కాండక్ట్ అయితే 13th verse లో if there is a wise man in the congregation, if there is a wise man in us, let it be proven అని కొట్టినట్టుగా ఇక్కడ 13th verse లో
ఎంకరేజింగ్ గా అతను డైరెక్ట్ గా మెసేజ్ ని ఇచ్చినట్టుగా మనము చూస్తాం. సో దిస్ ఇస్ వేర్ 13th verse is it is easy to the character of the earthly wisdom ని మనం చూస్తున్నప్పుడు 14th verse లో ఇక్కడ మీరు స్క్రీన్ తట్టు చూసినట్లయితే it is easy to spot such kind of an earthly wisdom. ఎలాంటి earthly wisdom అనేది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు 14th verse లో, but if we have bitter envying. సో ఇంట్రడక్షన్ అయిపోయింది 13th verse లో. ఈ earthly wisdom గురించి వాట్ ఆర్ ది కీ emphasis we need to be watching over, ఏది గుర్తులు అనేది గమనించినట్లయితే బిటర్ ఎన్వీయింగ్ అని వస్తుంది. బిటర్ ఎన్వీయింగ్ అంటే బేసికలీ టాకింగ్ అబౌట్ జీల్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ దేర్ ఆర్ గుడ్ జీల్ అండ్ దేర్ ఆర్ బ్యాడ్ జీల్ అనేది కూడా మనం గమనించవచ్చు. గాడ్ ఆనరింగ్ జీల్ ఉంది, తర్వాత సెల్ఫిష్ మోటివ్స్ తోటి జీల్ ప్యాషన్ ఉంది. నార్మల్ గా సెక్యులర్ వరల్డ్ లో సపోజ్ దేర్ ఇస్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు గో టు ది హైయర్ పొజిషన్, అయితే అతని ప్యాషన్ అంతా ఎవరిని ఏమైనా నాకు పర్వాలేదు, నేను ఐ వాంట్ టు బి అట్ ది సీనియర్ మోస్ట్ పొజిషన్ అని he tries to do whatever it takes. So that kind of a zeal is a wrong motive zeal. But this is ఇది మనకు దీన్ని తెలుగులో రెగ్యులర్ గా ఏమంటారంటే లౌక్యము అంటారు. నీకు లౌక్యం ఉండాలి అని అంటారు. నేను కూడా ఈ లౌక్యం కోసం ఎంతగానో నేను పని తప్పించాను. కానీ ఎప్పుడైతే యెహోవాని మనసుని తెలుసుకున్న తర్వాత ఈ పుల్పిట్ కి లౌక్యము అవసరం లేదు. ఐ రిపీట్, there is smartness. ఈ పుల్పిట్ కి it doesn't need smartness at all. It doesn't need worldly envy to in this particular pulpit అనేది నేను దాన్ని గమనించాను. doesn't need worldly envy. లౌక్యం ENVY రైట్. సో ఇంకొక పదాన్ని బిటర్ అనే పదాన్ని వాడుతున్నాడు. బిటర్ అంటే బేసికలీ ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ టు కట్. సో బిటర్ ఈజ్ లైక్ గ్యాంగ్రీన్. బిటర్నెస్ అంటారు కదా, లోపల తినేస్తుంటుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యక్తి లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతుంటే అతన్ని స్మైల్ తోటి కంగ్రాచులేట్ చేస్తాం, కానీ లోపల బిటర్నెస్ తినేస్తుంటుంది కొన్నిసార్లు. సో దిస్ ఈస్ వాట్ ది బిటర్ హీస్ టాకింగ్ అబౌట్ అనేది మనము చూస్తున్నాం. సో ది ఫస్ట్ వర్డ్ ఈస్ బిటర్నెస్ అండ్ సెకండ్ వర్డ్ ఈస్ ఎన్వీ. తర్వాత థర్డ్ వర్డ్ ఈస్ స్ట్రైఫ్ అంటే సెల్ఫిష్ అంబిషన్. ఈస్ టాకింగ్ అబౌట్ సెల్ఫిష్ అంబిషన్. సో దీస్ ఆర్ ది 3 key points which are easily spotted out in a person. ఎన్వీ అన్నా కానీ, బిటర్నెస్ అన్నా కానీ, స్ట్రైఫ్ అన్నా కానీ చిన్న పిల్లాడన్నా ఈజీగా గుర్తుపడతారు. సో దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్లీ విజ్డమ్. దెన్ అదే 15th verse లో గమనించినట్లయితే 15th verse, దిస్ విజ్డమ్ డిసెండ్స్ నాట్ ఫ్రమ్ అబౌవ్ బట్ ఈస్ ఎర్త్లీ, సెన్షువల్, డెవిలిష్ అని అక్కడ చెప్పబడుతుంది. అయితే 15th verse లో గమనించినట్లయితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సిన్ఫుల్ బాడీ, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సిన్ఫుల్ హార్ట్, నాట్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ విత్ ఇన్, అవర్ ఓన్ డిజైర్, అవర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ తోటి ఇచ్చినట్లయితే ఓన్లీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. కానీ ఈ 14th verse లో గమనించినట్లయితే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది వరల్డ్లీ సోర్సెస్ గా మనము చూస్తున్నాం. అయితే ఈ సెన్షువల్ డెవిలిష్ అనే పదాన్ని వాడుతున్నప్పుడు, సెన్షువల్ డెవిలిష్ 15th verse లో వాడుతున్నప్పుడు ఏదైతే ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 1 to 3 లో రాయబడి ఉందో దాన్ని మనం ఒక్కసారి చదివినట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 1 to 3 ఒక్కసారి వి విల్ స్టడీ. సో దాంట్లో మనకు వి విల్ నో వాట్ ఈస్ ది సెన్షువాలిటీ, లేకపోతే దాని గురించి మనము మాట్లాడుతున్నాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 1 to 3 ఒక్కసారి వి విల్ స్టడీ.
Ephesians chapter 2 verses 1 to 3. సార్ తెలుగులో చదవచ్చు సార్. Yes. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిపి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే ప్రభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. Amen. Thank you sister for the reading. అయితే ఈ సెన్షువల్ అనేది గమనించినట్లయితే ఏదైతే ద వర్డ్ ద ఫ్లెష్ లేకపోతే ఏదైతే ఇక్కడ మనము ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 3 లో చదవబడిందిగా గమనించినట్లయితే ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ ది సోల్ విచ్ ఇస్ ఇమ్మెటీరియల్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. సోల్ అంటే మనం ఎప్పుడైతే చనిపోతామో ఈ సోల్ స్పిరిట్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఇట్ గోస్ అవే ఫ్రమ్ ది డెడ్ బాడీ టు గాడ్. బట్ ఏదైతే ఈ బాడీ ఉందో ఈ బాడీ మట్టిలోనికి కలిసిపోతుంది. కానీ ఏదైతే ఈ సోల్ ఉందో ఫీలింగ్స్, టచ్, ఫీలింగ్స్ ఇవన్నీ విచ్ ఈస్ ఇమ్మెటీరియల్ టు ది హ్యూమన్. కానీ దీని ఆపోజిట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈస్ మెటీరియల్ పార్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్ విత్ గాడ్. అయితే ఈ సెన్షువల్ ఏదైతే డెవిలిష్ గా లేకపోతే ఏదైతే ఈ ఇమోషన్స్ తోటి నింపబడి ఉన్న ఇమ్మెటీరియల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఉందో దాని విషయము ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాము. దిస్ విజ్డమ్ డిసెండెడ్ నాట్ ఫ్రమ్ అబౌవ్ 15th verse బట్ ఈస్ ఎర్త్లీ, సెన్షువల్ అండ్ ఇట్ ఈస్ డెవిలిష్. అంటే డెవిలిష్ అంటే ఇన్స్పైర్డ్ బై ఈవిల్ స్పిరిట్, డీమన్స్ హు క్యారీ అవుట్ సాటన్స్ వర్క్ అనేది మనము గమనిస్తున్నాం. డెవిలిష్ అనగా ఇన్స్పైర్డ్ బై ఈవిల్ స్పిరిట్, డీమన్స్ హు క్యారీ అవుట్ సాటన్ వర్క్స్ అనేది మనము చూస్తున్నాం. అయితే ఈ జేమ్స్ చాప్టర్ 3 అంతా నాలుక మీద ఎలాగా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ 12 verses మాట్లాడుతూ 13th verse లో అతను ఒక ఇంట్రడక్షన్ విజ్డమ్ కి, అండర్స్టాండింగ్ కి, నాలెడ్జ్ కి మాట్లాడుతూ 14th verse లో దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు ఒక అర్త్లీ విజ్డమ్ తో నిండి ఉన్న మనిషి అనేది 14th verse లో మాట్లాడుతూ 15th verse లో ఎందుకు ఈ సెన్షువల్ లేకపోతే ఎందుకు ఈ డెవిలిష్ అనే ఎంఫసిస్ ని తీసుకొని వచ్చాడంటే జేమ్స్ ఈజ్ ఆల్రెడీ డిటెక్టింగ్ ద వర్క్ ఆఫ్ ద డీమన్స్. James is already detected the work of the demons in seeking to corrupt the harmony and the life of the body in Christ. So ఈ 15th verse ని మనం కేర్ఫుల్ గా మన వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు ఈ డెవిలిష్ లేకపోతే ఈ సెన్షువల్ అనేది గమనించినట్లయితే ఈ క్రియలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది డీమన్ ఇన్ దట్ పర్టికులర్ పర్సన్. సో 14th verse లో బిటర్నెస్, ఎన్వి, స్ట్రైఫ్ మాట్లాడుతూ దెన్ ఈ 15th verse ఈ ఎర్త్లీ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్, హృదయం నుంచి. ఇట్ ఈస్ ఎర్త్లీ, ఇట్ ఈస్ సెన్షువల్, ఇట్ ఈస్ డెవిలిష్ అని అక్కడ ఎంఫసైజ్ ని మనము చూస్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎర్త్లీ విజ్డమ్. డూ వి సీ ఎ ట్రూ విజ్డమ్? Do we see who is wise అనే క్వశ్చన్ ని ఆన్సర్ చేసుకునేటప్పుడు అర్త్లీ విజ్డమ్ తో నిండి ఉన్నామా, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ 17th 18th verse ని మనం చూస్తున్నప్పుడు ఆర్ వి ఫిల్డ్ విత్ ది హెవెన్లీ విజ్డమ్ అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ 16th verse ని చూసినట్లయితే ఫర్ వేర్ ఎన్వీ అండ్ స్ట్రైఫ్ ఈస్ దేర్ ఈస్ కన్ఫ్యూజన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్. ఈ 16th verse ని ఇక్కడ చూస్తున్నప్పుడు ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్, సో ఏమవుతుంది? 14th verse లో బిటర్నెస్ ఉన్నా, స్ట్రైఫ్ ఉన్నా, అదేంటి సెన్షువల్ లేకపోతే డెవిలిష్ యాటిట్యూడ్స్ ఉన్నా, ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
and it leads to disastrous అనేదిగా మనము చూస్తున్నాం. సో కన్ఫ్యూజన్ అంటే డిసార్డర్, కేయాస్ అనేది మనము గమనిస్తున్నాం. ఇదేంటి లూక్ చాప్టర్ 21 వర్స్ 9 లో చూసినట్లయితే యూ షల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ కమోషన్, దీస్ ఆర్ ది అదేంటి లాస్ట్ డేస్ లో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ వచ్చేటప్పుడు, ఎస్ there is lot of commotion, there is lot of confusion in the world because the devil atani pani అయిపోయినట్టుగా కూడా మనము చూస్తాం అన్నమాట. సో instead of procuring earthly wisdom, it is better to procure heavenly wisdom. ఎందుకంటే it boils down to confusion, it boils to అదేంటి disastrous, it boils to అదేంటి డిస్ట్రక్షన్ అనేది మనము చూస్తాం. యెహోవాలో 1 Corinthians chapter 14 verse 33 లో గమనించినట్లయితే God is not a God of disorder but of peace. So every evil work, every rotten practice, every evil fruit is all from within, from the world అనేది ఇక్కడ emphasis మనము చూస్తున్నాం. సో ఫ్యామిలీలో అన్నా, సంఘంలో అన్నా, ఒక ఫ్రెండ్షిప్ లో అన్నా, లేకపోతే ఒక వర్క్ ఫోర్స్ లో అన్నా, ఇఫ్ దేర్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్, ఇఫ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేట్స్, ఇవి మనం ఈజీగా గుర్తుపడతాం. మనకు నార్మల్ గా ఇది అందరు చేస్తున్నారు, దీంట్లో కొత్తది ఏముంది, ఇలాగ ఉంటేనే నేను ప్రోగ్రెస్ అవుతాను, ఇలాగ ఉంటేనే నన్ను గుర్తింపుస్తారు, లేకపోతే నన్ను పక్కన పెడతారు అనేది దృక్పథంలో ఉన్నట్లయితే, what is happening end is confusion, it is bringing to destruction అనేది మనము చూస్తున్నాం. సో this is where we see lot of split in families, let the split in friendship, let the split in churches గా కూడా మనము చూస్తాం. ఇది ఒక్కసారి Proverbs chapter 6:16 to 19 సాలమన్ రాసిన Proverbs chapter 6 verses 16 to 19 ఒక్కసారి చదువుతామండి. Proverbs chapter 6 verses 16 to 19 ప్లీజ్. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధ్యానించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. Amen, amen. So six things doth the Lord hate, yea, 7 are abomination. So proud look, lying tongue, hands that shed innocent blood, a heart that deceives, wicked imagination. So the 16th, 17th, 18th, 19th verses, these are all emphasis of Solomon, and దాన్ని జేమ్స్ ఇక్కడ ప్రాక్టికల్ రూపంలో మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్త్లీ విజ్డమ్ గా మనకు 14th verse, 15th verse, 16th verse లో చెప్పబడినట్టుగా మనము చూస్తాం. అయితే దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఈజ్ 17th and 18th verse. It says the characteristics of heavenly wisdom, and it comes from God alone. It does not come from anybody. It comes from God alone. So true wisdom comes from God. ఎలాగా అనేది గమనించినట్లయితే కొన్ని స్క్రిప్చర్ రెఫరెన్సెస్ నేను మీకు ఇస్తాను. వి విల్ జస్ట్ అదేంటి రాసుకొని మళ్ళా ఫర్ సేక్ ఆఫ్ టైం 1 Kings chapter 4 verse 29 లో, తర్వాత టైం ఉన్నప్పుడు ఒకసారి మీరు చదవాలని కోరుకుంటున్నాను. 1 Kings chapter 4 verse 29 లో, God gave Solomon wisdom and understanding, exceeding much and largeness of heart, even as the sand that is on the seashore అనేది సాలమన్ ఇచ్చిన విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఇదే Proverbs chapter 2 verse 6 లో, Proverbs chapter 2 verse 6 లో గమనించినట్లయితే, for the Lord given wisdom, out of his mouth cometh knowledge and understanding. So this is the characteristics of heavenly wisdom. మనకు పాత నిబంధనలో
అదే ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 2 వర్స్ 26 లో కూడా గమనించినట్లయితే, ఫర్ గాడ్ గివెత్ టు అ మ్యాన్ దట్ ఈస్ గుడ్ ఇన్ హిస్ సైట్ wisdom and knowledge and joy, but to the sinner he giveth travail to gather and to heap up, that he may give to him that is good before God. This also is vanity and vexation of the spirit. So Ecclesiastes chapter 2 verse 26. ఇదే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2 verses 6 and 10 లో కూడా గమనించినట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2 verses 6 and 10th verse లో, howbeit we speak wisdom among them that are perfect, yet not the wisdom of this world, nor of the princes of this world that come to naught, but God hath revealed them to us by his Spirit. For the Spirit searcheth all things, yea, the deep things of God. So ఈ విధంగా మనము ఈ జ్ఞానాన్ని మనము ఎలాగైతే సాలమోన్ రాజుకి లేకపోతే ఎక్లీసియాస్టిస్ లో చెప్పబడినట్టుగా గాడ్ గివ్స్ విజ్డమ్ నాలెడ్జ్ అనేదిగా గమనించిన, లేకపోతే ఈ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 2 verse 6 and 10th verse లో మనం గమనించిన, ది ఎంఫసిస్ ఈస్ ఇట్ షోస్ గాడ్లీ వాల్యూస్. 17th verse లో వర్స్ బై వర్స్ గా చూస్తున్నప్పుడు, by the wisdom, but the wisdom that is from above is first pure. ప్యూర్ అనే దాన్ని మనము గమనిస్తున్నాం. ప్యూర్ అంటే ఇట్ ఈస్ మీనింగ్ హోలీనెస్. ఫస్ట్ ప్యూర్ అనేది ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు ది ఇన్నర్ క్వాలిటీ. వ్యక్తిగతంగా ప్యూరిటీ, హోలీనెస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కన్సర్న్. దట్ ఈస్ ది ప్రైమరీ కన్సర్న్ ఆఫ్ యాహ్వే ఫర్ ఎవ్రీ బిలీవర్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఎ ప్యూర్ పర్సన్ విల్ హ్యావ్ pure words through his actions. I repeat, a pure person will have pure words through his actions అనేది మనము అక్కడ చదువుతున్నాం. తర్వాత, then peaceable, gentle and easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy. So these are the characteristics of గాడ్లీ వాల్యూస్. అయితే 13th verse లో వాడబడిన మాట హిస్ వర్క్స్ విత్ మీక్నెస్ ఆఫ్ విజ్డమ్ అని చూస్తాం. మీక్నెస్ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ వీక్నెస్ బట్ పవర్ అండర్ కంట్రోల్. ఒక గుర్రాన్ని, ఒక వైల్డ్ హార్స్ ని ఎప్పుడైతే ఆ మాస్టర్ పట్టుకుంటాడో, దాన్ని ఆ హార్స్ ని ఫస్ట్ కంట్రోల్ చేసి దాన్ని అంటే దానికి కళ్యాణ్ని వేసేటప్పుడు అది కంట్రోల్ అయ్యేదాకా దాన్ని టేమ్ చేయడం మనం గమనిస్తాం. ద హార్స్ హ్యాస్ టు బి బ్రోకెన్ అంటిల్ ఇట్స్ పవర్ ఈజ్ అండర్ కంట్రోల్ అనేది మనము గమనించాలి. ఈ 2 Timothy chapter 2 verse 24 లో, 2 Timothy chapter 2 verse 24 లో, the servant of the Lord must not strive, but be gentle unto all men, apt to teach patiently. Ide 1 Peter chapter 3 verse 15 lo, sanctify the Lord God in your heart and be always ready to give an answer అనేది మనము చూస్తున్నాం. విత్ మీక్నెస్ అండ్ ఫియర్ అనే దృక్పథాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఈ 17th verse లో ది ట్రేట్ ఈస్ మీక్నెస్. అంటే యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ షోయింగ్ మీక్నెస్ టు ది ఆపోజిట్ పర్సన్ నో మ్యాటర్ వాట్, బికాస్ యువర్ ఇంటెంట్ ఇస్ ప్యూర్ అండ్ యు వాంటెడ్ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్ అనేది మనము గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఒక జెంటిల్ పర్సనాలిటీ, లేకపోతే ఒక రీజనబుల్ పర్సనాలిటీ అనేది మనము చూస్తున్నాము. దట్ ఈస్ వాట్ ది ఎంఫసిస్ ఇన్ 17th verse. తర్వాత ఇక్కడ ఈ గుడ్నెస్ అన్న కానీ, లేకపోతే జెంటిల్ పర్సనాలిటీ, లేకపోతే ఇక్కడ ఫుల్ ఆఫ్ గుడ్ ఫ్రూట్స్ అని చెప్పడం. సో
how is our works అంటే మన దినచర్య స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళా పండుకునే దాకా ఈజ్ ఇట్ ఫిల్డ్ విత్ వరల్డ్లీ wisdom or is it filled with heavenly wisdom? ఎదుటి వ్యక్తి how is he viewing us? Is he watching us and praising us for earthly wisdom or is he able to see Christ in us is what the emphasis అనేది మనము గమనించాలి. 18th verse లో ఫైనల్ గా 18th verse లో గమనించినట్లయితే and the fruits of righteousness is shown in peace of them that make peace. So the fruit of righteousness is the peacemaker, and the end is we become a peacemaker. Proverbs chapter 51, Proverbs chapter 15 verse 1 lo chadinatlaite a gentle answer turns away wrath, but a harsh word stirs up anger. Ide Colossians chapter 4 verses 5 to 6 లో చదివినట్లయితే Colossians chapter 4 verses 5 to 6 walk in wisdom towards them that are without, redeeming the time, lest your speech be always with grace, seasoned with salt, that he may know that how he ought to answer every man. Ide Ephesians chapter 4 verse 2 and 3 lo with all lowliness and meekness, with long suffering, forbearing one another in love, endeavoring to keep the unity of the spirit in the bond of peace అనేది మనకు గుర్తు చేయబడుతుంది పాల్ ద్వారా. So the emphasis is love. The emphasis is on true wisdom. The emphasis is on true wisdom. So I hope ఈ particular study characteristics of earthly wisdom ఏదైతే 14th 15th 16th verse లో రాయబడి ఉందో అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెవెన్లీ విజ్డమ్ ఏదైతే 17th and 18th verse లో మనము చూస్తున్నామో క్లోజింగ్ గా నేను మీకు 2 ప్రిన్సిపల్స్ ఫర్ ఎ వైజ్ మ్యాన్. హూ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ అనే క్వశ్చన్ తో స్టార్ట్ అవ్వబడిన ఈ 13th verse లోకి 2 ప్రిన్సిపల్స్ ని నేను మీకు షేర్ చేయాలని ఉన్నాను. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ wisdom is not automatically given to those who can identify it. It is given to those who are willing to practice it. ఈ మెసేజ్ టైటిల్ ట్రూ విజ్డమ్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ అనే టైటిల్ తో మనం ఈరోజు ప్రిపోజిషన్ స్టేట్మెంట్ ట్రూ విజ్డమ్ రిక్వైర్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ అని మాట్లాడుతున్నప్పుడు ది ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ వి హ్యావ్ యాజ్ ఎ టేక్ అవేగా అంటే ఈ మెసేజ్ అంతా ఒకసారి నమరి వేసి లేకపోతే సమరీ స్టేట్మెంట్ గా చూస్తున్నప్పుడు పాయింట్ నెంబర్ 1 విజ్డమ్ ఆటోమేటికల్ గా రాదండి. విజ్డమ్ ఈజ్ నాట్ ఆటోమేటికలీ గివెన్ టు దోస్ హూ ఐడెంటిఫై. ఇట్ ఈస్ గివెన్ టు దోస్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ తోనే ఈ విజ్డము మనకు అనుగ్రహింపబడుతుంది. ఇది ఎలాగా అంటే హీబ్రూస్ చాప్టర్ 5 verse 14 లో మనము చదవచ్చు. హీబ్రూస్ చాప్టర్ 5 verse 14 అది ఒక్కసారి మనం చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 5 verse 14 తెలుగులో ఒక్కసారి చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 5 verse 14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. So wisdom is not for the curious, it belongs to the serious. I repeat my statement, wisdom is not for the curious, it belongs to the person who is serious. So wisdom is more than the mouth is saying, than the things which we do in our daily life. Then second principle ni meeku nenu share cheyalanu unnanu. Wisdom is not automatically given to those who would like to have it. It is given to those who cannot live without it. I repeat my statement. Second key principle, wisdom is not automatically given to those who would like to have it.
ఎవరికన్నా జ్ఞానం కావాలంటే ఆటోమేటిక్ గా వారికి దొరకదు. ఎవరికి దొరుకుతుందంటే అది లేకుండా జీవించలేను అనే వారికే. ఇట్ ఈస్ గివెన్ టు దోస్ హూ కెనాట్ లివ్ వితౌట్ ఇట్. కెనాట్ లివ్ వితౌట్ ఇట్. దీన్ని మనము హత్తుకోవాలి, లేకపోతే సొంతంగా చేసుకోవాలంటే ప్రావర్బ్స్ చాప్టర్ 2 ఏదైతే సాలమన్ రాజు రాశారో దాన్ని కొన్ని వచనాల్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రావర్బ్స్ చాప్టర్ 2 అంతా ఒక్కసారి చదువుకుందాం. ప్రావర్బ్స్ చాప్టర్ 2. (22) వర్సెస్ ఉన్నాయి. ఒక 9 వర్సెస్ దాకా చదువుతాం. అంటే మొత్తం 22 వర్సెస్. సాలమన్ రాజు రివార్డ్ ఆఫ్ హీలింగ్ విజ్డమ్ అనే దృక్పథంలో ప్రావర్బ్స్ చాప్టర్ 2 రాస్తారు. చదవమంటారు సార్? Yes. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చినే నీ జ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఈ ఫస్ట్ 4 వర్సెస్ ఇదంటే we have to search as a for gold. ఎలాగైతే గోల్డ్ కోసం సర్చ్ చేయబడుతుందో అలాగా సర్చ్ చేయాలని దావీదు సాలమన్తో చనిపోయేటప్పుడు మాట్లాడిన మాటలుగా కూడా దీన్ని మనం గమనించవచ్చు. ఇదే 5th వర్స్ నుంచి 8th వర్స్ దాకా గమనించినట్లయితే ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. తర్వాత 9th వర్స్ నుంచి 22nd వర్స్ లో గమనించినట్లయితే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రైట్ కాండక్ట్. సో దావీదుకి తెలుసు అతని కుమారుడు అదేంటి అబ్సలోం ఉంటాడేమో అనుకుంటాడు, కానీ అతను ముందే దావీదు కంటే ముందు పరిగెత్తి హీ బికమ్స్ ది ఎనిమీ ఫర్ డేవిడ్. సాలమన్ రాజు అవుతాడని అతను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సాలమన్ పుట్టి పెరిగిందంతా స్త్రీల మధ్యలో హీ వాజ్ లైయింగ్ అదేంటి హీ వాజ్ దేర్ ఇన్ ది ప్యాలెస్. కానీ అబ్సలోం అయితే హీ నోస్ వార్ఫేర్ తెలుసు, లోకము మేనేజ్మెంట్ అన్ని తెలుసు. కానీ యెహోవా ఈ ఎన్నుకున్నది ఎవరినంటే సాలమన్ ని రాజుగా చేసిన తర్వాత చనిపోయేటప్పుడు ఈ 2nd చాప్టర్ ప్రావర్బ్స్ చాప్టర్ 2 మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఎప్పుడైతే యెహోవా అదేంటి సాలమన్తో మాట్లాడినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతాడు. వారి తండ్రి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని అదే మాటలు యెహోవాని అడిగినట్టుగా మనం గమనిస్తాం. అండ్ ద లార్డ్ ఆన్సర్స్ హిస్ ప్రేయర్ బై గివింగ్ హిమ్ విజ్డమ్ లైక్ ది ఇసుక రేణువుల వలె అతనికి జ్ఞానం ఇచ్చినట్టుగా మనము గమనిస్తాం. సో వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. జేమ్స్ ఈరోజు మనతో చాప్టర్ 3 ఎలాగా అర్త్లీ నాలెడ్జ్ తర్వాత దైవిక నాలెడ్జ్ యొక్క ఈ 2 డిఫరెన్సెస్ ని ఎలాగా హౌ వీ హ్యావ్ టు live a godly life with meekness and love. A loving, living Heavenly Father, thank you, Lord, for this wonderful opportunity you have given to us to study this book. Lord, thank you for the wisdom. Lord, help us so that we would search for it in such a way that we are unable to live without your wisdom. Lord, many a times we try to gain the worldly wisdom, but it has brought to destruction, confusion. Lord, but your wisdom brings towards peace, eternality. Lord, help us so that when
we live this life with faith and with wisdom proven practically, Lord, you would be glorified, so that the opposite person would see your face in us. Give us that opportunity so that we would share your love the way you have loved us, dying on the cross of Calvary. Give us that grace, give us that wisdom, give us that understanding, give us that knowledge to put it in practicality for the advancement of the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. I request Reverend Dr. Jayashekhar Garu to close this with a word of prayer. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించి సకల పరిస్థితులకి, ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఉన్న వారి కొరకును, ఆఫ్లైన్ లో ఉన్న వారికి, వారి కుటుంబాలకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన గాక. వందనాలు సార్. వందనాలు. రంగనాయకమ్మ గారు బాగున్నారా?